అయిపోయింది, రేణుకా ఎల్లమ్మ మొండమో దిక్కు అయిపోయింది. అప్పటికి ఇప్పటికి ఊరూరుకు గౌలలు ఉంటారు. గౌలలో కులదైవం రేణుకా ఎల్లమ్మ. ఎల్లమ్మ తల్లి గుడి కట్టిస్తారు. ఎల్లమ్మ సీతోలం గౌలలు ఎత్తారు. ఆ ఎల్లమ్మ తల్లి గుడికి ఆ రేణుకా ఎల్లమ్మ తలకాయ నరికిన గుర్తుంటది. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఎల్లమ్మ కథ మొత్తం వింటది కానీ కొడుకు పరశురాముడు తల్లి నరక ఎప్పుడు తలకాయ నరికిండో అంటారు. బల పరశురాముడు ఆ జీగల పుల్ల చేత పట్టుకొని వచ్చింది కాబట్టి తల్లి పానం దిత్త తల్లి జీవనం దిత్తనా అని ఇప్పుడే ఈ కథకాల నరికిండే బల పరశురాముడు. తల్లి తలకాయ అటుంది, మొండమే అవుతుంది. సచ్చిన తల్లి సచ్చినట్టే ఉంది. ఇది గిట్ల నచ్చిపోతుంది పొందబెడితే నా తల్లి జాడి ఎవరు చెప్పాలి? మాదర్సోది ఎల్లి, పంచోది ఎల్లి, బద్మాసి ఎల్లి, లంగ ఎల్లి ఎత్తనే, దొంగ ఎల్లి ఎత్తనే, నా తండ్రి జాడి చెప్తారా అని ఆ పాల గుత్తోడు బలపరిచారాముడు జీగళ్ళ పుల్ల చేత పట్టుకొని గిర్రా గిర్రా రాజుకుతున్నాడు. తొంగెల్లి కొడుకులాని లంగెల్లి కొడుకులాని ఎంతమంది పెట్ట పేరు నానబెడుతున్నారు మమ్మల్ని చూసుకుంటా. ఊళ్ళకేళ్ళు పోతే మా ఇచ్చటి పోతుంది. ఏ మనిషి గంగిట్టోడు కానీ బాగా పరిపించుకుంటావు నీ తండ్రి కూడా మా అయ్య ఎవడే మమ్మల్ని తండ్రి ఎవడే వాడి గంగెత్తులో ఇంటింటికి బసవన్ని పట్టుకొని బసవన్న అన్ని గంగెత్తులు కూడా ఎవడే ముంగట్నే కూర్చున్నాడు. ఈయన మా అయ్య ఈయననా నువ్వు కార్తీక రాదు నేను అవగాహన 4,000 రూపాయలు
ఇంకొక ఇద్దరు ఎవరెత్తారు ఎందుకు కొడక చెల్ల రాయా కొడక చెల్లగా చెల్లని అంటున్నావా అమ్మవాడు ఆడవిల్ల కొడుకు పడుతున్నాడు మందులో ఏమనుకున్నాడు ఓ తల్లి రేణుకా ఎల్లమ్మ నా తల్లి రేణుకా ఎల్లమ్మ నా నలుగురు కొడుకులకు అన్నం పెట్టినావు కానీ పక్కకే ఉన్నది మన చెల్లి తిరిగాల గౌరవకు అన్నం ఎందుకు పెట్టలేదు అని రాముడు మాట్లాడంగా అమ్మవారు ఆడవిల్ల రేణుకా ఎల్లమ్మకు చాలుకుంటే చల్లమంటున్నది గుండెల గుడ్డిల్లు అంటున్నది పోతున్నది నాలుగు భాగాలైతున్నది ఓ రామ భగవంతనే నేనెందు పోవాలి కొడుకు ఉండి అవతారం ఎత్తి నేనే మిసుకబడుతున్నా నేనేమో వాయపడుతున్నా వక్కలాల ఒలిగించాడు తాతలాల చూడచిన తల్లులాల చూడండి బాబుల వింతాలు తెల్ల వింతాలు నా నలుగురు కొడుకులు పెడితే నా కొడుకులు చచ్చిపోతే నా చిన్న బిడ్డ తిరిగి గౌరవం ఉంటది కాబట్టి నేను కొన్నంత ఆశ పెట్టుకున్నా నలుగురు కొడుకుల తోడ నా బిడ్డ తిరిగి గౌరవం బాబుల వింతాలు తెల్ల వింతాలు పెడితే నా నలుగురు కొడుకుల తోటి నా బిడ్డ తిరిగి గౌరవం చచ్చిపోతే నన్ను కళ్ళ గడుపు గడ్డి ఓ దేవుడా నాది కళ్ళ గడుపు గడ్డి ఓ దేవుడా నా కళ్ళ గడుపులు
చేసుకున్న బట్ట ముంగడు కనబడితే మా బాయి గాడు కొట్టడు కానీ చెయ్యి వల్ల హీరో లోపల పళ్ళం నిండా అన్నం పెట్టుకొని కూర్చుని మొగని ముంగడ తింటే ఏమో కొడు కొడవలేదు అమ్మా ఎప్పుడైనా కానీ మల్లెపూలు తెల్లగా ఉంటే అన్నం ఏదో ఒకటి పస్తాయ కొడుతుంది అమ్మా రేణుకా ఎల్లమ్మనే పచ్చ పచ్చని సాయ పడుతుంది పసుపు పచ్చగా ఎందుకుంది అనంగా రేణుకా ఎల్లమ్మ 5 నిమిషాలు ఆలోచన చేసింది ఎందుకు ఇట్లున్నదే కుటుంబంలో అనగా కాబట్టి కొడక అట్లున్నది రా అయ్యో నేను పుట్టిన రోజు కాబట్టి తినమంటావా తమ్మా తిందామరా ఎప్పుడు తిండాపతేనా ఎప్పుడు తిండాపతేనా చెల్లకొక్క ముక్క తర్వాత తింటావురా అబ్బబ్బబ్బబ్బబ్బా ఆడి తల్లి పల్లెం నిండా అన్నం వేసుకుంటే ఏ మొగోడు ఓడవడు అంటున్నావా నిండా ఎంత బంగారం పెట్టుకున్న మొగోడు ఓడతారు గాని తల అంటే పల్లెం తల నిండా తిండి పెట్టుకొని తింటే ఏ మొగోడు ఓడవడు అంటున్నావు సరే తల్లి రేణుకా ఎల్లమ్మ అందుకైనా పర్వాలేదు ముగ్గురు తమ్ముడు నేను కలిపి నలుగురం కూడా అన్నం తింటామా అని ఆటు మూటు కలిపినాడు రాముడు పాముల విసాలు తెల్ల విసాలు కలగలిపి నోట్ల పెట్టంగానే బలపడి